గైస్, వెల్కమ్ బ్యాక్ టు మర్మ బ్లాగ్. దిస్ శ్రీతా చౌదరి. ఏంటి కిచెన్ అనుకుంటున్నారో? సో ఈ రోజు నుంచి నేను కొంచెం హెల్దీగా తినబోతున్నాను. సో ఐ థాట్ ఆఫ్ లైక్ ఎవ్రీ డే నేను ఏమేమి తింటున్నానో డాక్యుమెంట్ చేశాను అనుకోండి. సో నేను కూడా కొంచెం కన్సిస్టెంట్ గా ఉంటా. మీకు కూడా హెల్ప్ అవుతుందో లేదో నాకు తెలీదు, బట్ ఐ వాంట్ టు డాక్యుమెంట్ ఇట్. సో ఈరోజు పొద్దున్న నుండి ఏం తిన్నానో చేయాలనుకున్నాను, బట్ ఈరోజు మండే అవ్వడం వల్ల మనం ఉరకడమే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్, లంచ్ లేదు. సో ఇప్పుడు డిన్నర్ నుండి నెక్స్ట్ మొత్తం రికార్డ్ చేస్తాను, ఇదైతే షూర్. నేను కుక్ చేసేది బేసిక్, ఎందుకంటే ఇంట్లో కూరగాయలు ఏం లేవు. మనం కుక్ చేసేది దాల్ కిచడి, దాల్ కిచడి అండ్ ఎగ్ వైట్స్ అండ్ ఆల్సో ప్రోటీన్ గోల్ హిట్ చేయాలి. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం అయితే నేను ఏం తిన్నానో చెప్తాను. 2 చపాతీస్ అండ్ దొండకాయ కర్రీ అండ్ ఎగ్ వైట్స్. సో ఈరోజు హెల్దీగానే తిన్నప్పటికి అండ్ రేపటికి సెట్. లంచ్ కూడా అదే తింటా. సో ఫోన్ లో షూట్ చేస్తున్నాను. ఐఫోన్ రికార్డ్ చేసేటప్పుడు ఐస్ ఎక్కడ చూస్తారు? కెమెరా చూస్తారా లేదా వీడియో చూస్తారా? నాకు ఎప్పుడు ఈ ఐఫోన్ లో రికార్డ్ చేసేటప్పుడు ఇదే ఉంటది. నేను ఎడ్ చూస్తాను, ఒకవేళ అటు చూస్తే మెల్లకన్నా అనిపిస్తే, ఇటు చూస్తే మెల్లకన్నా అనిపిస్తుందా? ఐ డోంట్ నో, సారీ. నా డీజే హౌస్లో మొత్తం స్టోరేజ్ ఫుల్ ఉంది, అది కొంచెం క్లీనప్ చేయాలి. సో ప్లీజ్, ఇఫ్ నాకు ఐస్ అటు ఇటు ఉన్నాయి అనుకోండి, నాకు మెల్లకన్ లేదు, నాకు మంచి కళ్ళే ఉన్నాయి, బట్ ఐఎమ్ ఫిగరింగ్ అవుట్. ఈరోజు రాగానే నా కీస్, అంటే నేను డోర్ తీసాను, దీనికి నా కీస్ అన్ని పెట్టున్నాయి, ఇది ఊడిపోయింది. నాకు గుర్తులేవు అసలు ఎన్ని కీస్ ఉన్నాయో. ఒకటి ఫ్రంట్ డోర్, ఒకటేమో ఫ్లాట్ ది, ఇదేమో మెయిల్ బాక్స్ ది. నాకు తెలిసి ఇంకోటి ఉండాలి, బట్ అది ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు. అండ్ ఆల్సో దీనికి ఒక కీ చైన్ ఉండాలి, అది కూడా ఎతికాను, ఎక్కడుందో తెలీదు. కిచడి ఆరెంజ్ దాల్ తినబుద్దైతే, అంటే అది మసూర్ దాల్. ఇండియాలో ఎప్పుడు మనం అసలు కిచెన్ లోకి వెళ్ళాలి, ఆ పప్పుల పేర్లు ఏంటో కూడా తెలీదు. ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఇండియా స్టోర్లు అన్ని హిందీలో ఉంటాయి. మసూర్ దాల్, తూర్ దాల్, ఉదరత్ దాల్. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు ఏమన్నా అడిగారు అనుకోండి, అంటే ఏం పప్పు ఏం చేసుకున్నావు అంటే, నేనేమో తూర్ దాల్, మూంగ్ దాల్, మసూర్ దాల్, ఈ దాల్ చెప్తా. వాళ్ళకేమో ఏ దాలో అర్థం కాదు. ఇప్పుడు నాకున్న కష్టం ఎవరికి రావద్దు. చెప్తాను మెజర్మెంట్స్. 1 టమాటో, 1 ఆనియన్ అండ్ 2-3 పచ్చిమిర్చిస్ అండ్ 30 grams దాల్, 30 grams రైస్. ఇప్పుడు 2 times చేస్తున్నా కాబట్టి అన్ని డబల్ చేస్తున్నా. ఎందుకు చేసుకొని తింటున్నా అంటే, నిన్న హైకింగ్ వెళ్ళినా, నిన్న హైకింగ్ లో తెలిసింది నా బాడీ చాలా దారుణమైన సిచ్యువేషన్ లో ఉంది. కానీ హైకింగ్, నేను ఇంతకు ముందు హైకింగ్ వెళ్ళినాను, ఇది చాలా బేసిక్ అంటే బేసిక్, కానీ చాలా రోజుల తర్వాత వెళ్ళాను. సో కానీ అప్పుడు నేను కొంచెం హెల్దీగా ఉంటుండే. ఇప్పుడు ఈ 2-3 months లో నేను అంత పట్టించుకోలేదు తినడంలో. వెళ్ళిన దెబ్బకి తెలిసిపోయింది మన హార్ట్ రేట్ మంచి లేదు అని. ఎందుకంటే అది ఎలివేషన్, హెవీ బ్రెత్ వస్తూ ఉంటది. కార్డియో బాగా చేసి ఫుడ్ మెజర్ చేసుకుని ఒక 6 months తిన్నాం అనుకోండి, సెట్ అయిపోతాం. ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ కూడా ఎక్కేయచ్చు మనం. ఓ మంచిగా చేయలేదు, మళ్ళీ ఇంకొకసారి లెట్స్ చాప్ ఇట్. సో లెట్స్ గో. అండ్ మనం యూజ్ చేసేది ఇన్స్టాపాట్. కన్నా మన ప్రెషర్ కుక్కర్ బెస్ట్, బట్ ప్రెషర్ కుక్కర్ విజిల్ మిస్ అయింది. సరే అని ఇక్కడ కొనుక్కుందామని చూస్తే ఎంత ఉన్నాయి తెలుసా విజిల్స్? $52. అవసరమా? అందుకే ఇన్స్టాపాట్ వేసుకో. మనం ఇప్పుడు అన్ని మెజర్ చేసుకొని తింటున్నాం కాబట్టి ఆయిల్ కూడా మెజర్ చేసుకొని తిందాం. సో ఇది 429 ఉంది. 429 మైనస్ మనము దీంట్లో వేసుకుని మైనస్ చేస్తే అంత ఆయిల్ వచ్చినట్టు లెక్క. 480. డైట్ చేస్తే అంత స్ట్రిక్ట్ గా చేయిస్తాము, లేదంటే ఏది పడితే అది తినేస్తాము. ఇలా హెయిర్ పెట్టుకొని కుకింగ్ చేయను. ఈరోజు వీడియో తీస్తున్నా కాబట్టి స్టైల్ కి ఇట్లా పెట్టుకున్నా అంతే. అంటే హెయిర్ టై చేసుకుంటా, నాట్ అన్ ఇష్యూ. జీరా, కొంచెం ఆవాలు, కరేపాకు మా మమ్మీ పంపించింది, ఇండియా నుంచి డ్రై చేసి పంపించింది. గార్లిక్, ఫీల్డ్ గార్లిక్ రానప్పుడు అయ్యేలోపు మనము
రైస్ పప్పు కొంచెం సోక్ చేసుకుంది. దిస్ ఇస్ మై ఫేవరెట్. మంచిగా ఉంటది. మా అమ్మ వచ్చినప్పుడు ఏమందంటే లైక్ జైల్లో చిప్పకూడిలా తిన్నట్టు ఇదేంది అని. మీరు నా మూవింగ్ వ్లాగ్ చూస్తే ఈ డబ్బా అక్కడదే. పప్పు. సో టమాటాస్ అంత పెద్దగా కట్ చేస్తాను అనుకోకండి, నాకు టమాటాస్ కొంచెం తగిలాలి. సో టమాటా ఇంత చిన్నది పెట్టుకున్నాను, అది ఎప్పుడు లోపలికే పడిపోతుంది. పెద్ద ఏమో పట్టవు, కరెక్ట్ సైజు లేవు. ఎవ్రీ టైం కుకింగ్ చేసినప్పుడు ఈ పసుపుతో ఇదే ప్రాబ్లమ్ వస్తుంది. అండ్ ఆల్సో నేను వీడియోస్ చేసేది చిన్నప్పటి నుంచి ఒకటి ఉండే, లైక్ క్రియేటివ్ ఫీల్డ్ లో ఉండాలని బాగా ఇష్టం ఉంటుండే. నేను నా డిగ్రీ అయిపోయాక క్రాఫ్టెటిక్ అని నా ఫ్రెండ్ తో కలిపి లైక్ చిన్న చిన్న బర్త్డేస్ ఇట్లా గిఫ్టింగ్ ఇంత హ్యాపీగా ఉండేది, అన్ని హ్యాపీగా చేసేదాన్ని. ఆ లైఫ్ ఇప్పుడు మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ వీడియోస్ అంటే లైక్ జర్సీలో కాదు కానీ ఇక్కడికి వచ్చాక ఎప్పుడైతే రికార్డ్ చేయడము అండ్ ఎడిట్ చేయడము అండ్ నా ఎడిటింగ్ స్టేషన్ చూసిన తర్వాత నాకు ఇంకా బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు ఎట్లా హ్యాపీగా ఉండేనో, లైక్ నాకు నచ్చిన జాబ్ చేస్తున్నప్పుడు హ్యాపీనెస్ వేరు. ప్యాషన్ ఫాలో అయితే హ్యాపీనెస్ వస్తుంది అన్నారు. మేబీ అది నిజమే ఏమో. ఇఫ్ you are interested in any other fields, like మీకు డాన్సింగ్ అంటే ఇష్టము అంటే డాన్సింగ్ అని కాదు, మీకు అది చేస్తే హ్యాపీగా ఉంటుంది చూడు లోపల నుండి. అది కష్టం, ఎంత కష్టమైనా కూడా అది కాదు, కష్టం కాదు, లైక్ ఇష్టంతో చేస్తారు చూడని. దట్స్ ద రియల్. అది వచ్చినప్పుడు దాని కిక్కే వేరుంటది. వీడియోస్ తీస్తున్నప్పుడు కూడా అంతే అనిపిస్తుంది. అప్పుడప్పుడు నాకు కొంచెం అటు ఇటు అవుతుంది, లైక్ అందరు ఏమనుకుంటారు, తర్వాత బొక్కలే అనిపిస్తుంది. ట్రూగా 2 days నుంచి నాకు నచ్చింది చెప్పేస్తున్నా. లైక్ నాకు ఎట్లా ఉండాలనిపిస్తే అట్లా అనిపిస్తుంది. ఓ నా హెయిర్ బాగాలేదు, ఓ నా డ్రెస్ బాగాలేదు, లేదంటే వెనకాల ఏం లేదు, బాడీ ఉంది, అట్లా ఏం లేదు. నాకు ఏం తీయాలనిపిస్తే అది తీస్తున్నా, ఏం చేయాలంటే అది తీస్తున్నా. మేబీ ఐ హోప్ ఇది అట్లనే ఉంటది అనుకుంటా. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అని మళ్ళీ కొన్ని రోజులు లోపలికి వెళ్ళిపోనేమో. ప్లీజ్ హిట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే నాకు కూడా కొంచెం మోటివేషన్ పెరుగుతుందేమో. వ్యూస్ అట్లీస్ట్ వ్యూస్ అన్నా పెరగనియండి. వ్యూస్ చూడండి, ఫాలో చేయండి, ఏదైనా చేయండి. అబ్బా కొంచెం మోటివేషన్ ఇవ్వండి. కొంచెం ఎనర్జీ ఎక్కువైంది, అందుకని ఎక్కువ మాట్లాడుతున్నా. నేను పోస్ట్ చేస్తానో లేదో నాకు తెలియదు, ఇంత మాట్లాడుతున్నా. మేబీ పోస్ట్ చేస్తానేమో, మేబీ చేయనేమో, వి డోంట్ నో. అట్లా చాలా వీడియోస్ ఉన్నాయి తెలుసా పోస్ట్ చేయని. నిజం చెప్తున్నా, రికార్డ్ చేస్తున్నాను, ఎడిటింగ్ కూడా కొన్ని చేస్తున్నాను. బట్ అందరు ఏమనుకుంటారో అని పోస్ట్ చేయట్లేదు. నుంచి మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. కొత్త ఇయర్ ఫోన్స్, ఐ మీన్ రన్నింగ్ ఫోన్స్, గుడ్. నేను వేసుకున్నట్టు కూడా కనపడట్లే కదా. ఐ థింక్ ఎందుకు ఇవి కొనుక్కున్నానంటే రన్నింగ్, నాకు రన్నింగ్ చేయాలని బాగా ఉంది, అందుకని ప్రిపరేషన్. ఫస్ట్ రన్నింగ్ చేయాలి, దాని తర్వాత ప్రిపరేషన్ అవ్వాలి కాదు. మనం ప్రిపరేషన్ అన్ని కొనుక్కోవాలి, దాని తర్వాతనే రన్నింగ్ స్టార్ట్ చేయాలి. అది మీరు కూడా అలానే. మన కిచిడి ఎక్కడి వరకు వచ్చిందంటే కొంచెం మూత పెడితే కొంచెం ఉడికిన తర్వాత అవి వేసేసి విజిల్ పెట్టేస్తాం అనుకోండి. సో ఇప్పుడు ఇది వేస్తున్నాం. లైటింగ్ ఏంటి ఇంత దారుణంగా వస్తుంది. ఇది ఆరెంజ్ పప్పు, సారీ ఏమనుకోకండి. ఈ ఎల్లో లైటింగ్ వల్ల అర్థమే కాదు అసలు ఏంటేంటో. నాకు అందుకే ఇష్టం ఉండదు ఎల్లో లైటింగ్స్. మన ఇండియాలోనే బెస్ట్, వైట్ గా మంచిగా అన్ని కనపడతాయి. ఇక్కడ ఏది ఏ కలర్ కూడా అర్థం కాదు. నాకు వాటర్ ఎంత పోయాలో తెలీదు. సో నాకు తెలిసినంత వాటర్ పోసేస్తా. యూస్ అయింది అనుకోండి, ఎట్లా రేపు లంచ్ కి సెట్ అవుతుంది. సో ఇప్పుడు వేడివేడిగా ఎట్లా తిన్నా మంచిగానే ఉంటది కాబట్టి ఐ డోంట్ మైండ్. ఇంక నేను ఈ వాటరే వాడతాను, ఫిల్టర్. ఎట్లా తాగడం కూడా ఇయే. కొంచెం ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, పించ్. సూపర్. ఇప్పుడు ఆ సాత్ ఏది క్యాన్సిల్ చేసేసి
లైక్ రైస్ ఆన్ చేసేసాం అనుకోండి, డన్. డిన్నర్ అండ్ రేపటి లంచ్ రెడీ. అయిపోయాక జిమ్ వెళ్ళిపోదాం. సో కుకింగ్ అయితే అయిపోయింది. సో లెట్స్ గెట్ రెడీ ఫర్ జిమ్. ఓన్లీ మాయిశ్చరైజర్ రాసుకుంటాను జిమ్ కి, అది కూడా రాసుకోను. కానీ నాకు చాలా డ్రై స్కిన్, ఇట్లా ఫ్లేకీగా అయిపోద్ది. బ్యాక్ బ్యాక్ డే. జిమ్ అయితే అయిపోయింది. గ్రాసరీస్ తెచ్చుకుందాం పదండి. ప్రీ వర్కౌట్ కి నా ఫేవరెట్ ఇది ఏం లేదు, పిల్లలు విత్ చాక్లెట్. ఇట్స్ గుడ్. సో దీంతో ఫ్రాంకీ చేసుకుంటా. బ్రెడ్, ఇది యాపిల్ అండ్ సినమన్. సో ఈ గ్రాసరీస్ అన్ని కలిపి $57 అయినాయి. ఇంతే, తెచ్చుకుంది ఏం లేదు ఇంకా. ఆల్మోస్ట్ డన్ ఫర్ ద డే. ఫర్ డార్క్ స్పాట్స్ చాలా ఎఫెక్టివ్, ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. ఫుల్ నాకు డార్క్ స్పాట్స్ ఉండేవి, ఆల్మోస్ట్ క్లియర్ అయ్యాయి. బట్ డార్క్ సర్కిల్స్ ఉంటే 2 weeks నుంచి ట్రై చేస్తున్నా, నిజంగా తగ్గినాయి చాలా. సేమ్ మాయిశ్చరైజర్. రేపటికి లంచ్ 3 eggs, whole eggs and 300 grams ఉంది ఆఫ్టర్ కుక్. డిన్నర్ in yogurt. Oh, it's like a dessert.